30 ఏళ్ళు అదనంగా పోషించాల్సి వస్తుంది. ప్రభుత్వాల లెక్క అట్లున్నాయి. అంటే దానివల్ల ఏమైపోతుంది, ప్రభుత్వానికి ఈ జీతం కాకుండా డబుల్ జీతం ఇస్తున్నట్టు అవుతుంది. అంతే కదా, మళ్ళీ దాంట్లో డిఏలు ఇస్తానే ఉండాలి. ఇలాంటి సిచ్యుయేషన్తో ఏమైపోయిందంటే జీతాలు చెల్లించడానికే వస్తున్న పనులన్నీ సరిపోతున్నాయి. ఈ విషయాన్ని గతంలో చెప్పారు, ఇటు వైసీపీ వాళ్ళు చెప్పారు, టీడీపీ అధికారంలో ఉన్న 14-19లో కూడా ఉద్యోగులు బాగా వీళ్ళని రఫ్ ఆడిస్తారు చూడండి, ఆ టైంలో ఈ మాట చెప్తారు. చెప్పి వాళ్ళ సోషల్ మీడియాల ద్వారా తిట్టిస్తారు. అది ఇంకొంచెం ఆ ఉద్యోగులకు కోపం తెప్పిస్తుంది. కానీ పరిష్కారం ఏంటి, అయ్యా మేము చేయలేమంటే ఇంకెందుకు నువ్వు ప్రభుత్వాలు అంటారు. ఇప్పుడు సిపిఎస్ అనేటటువంటిది ఉద్యోగమే, కాకపోతే ఉద్యోగి దగ్గర నుంచి కొంత, ఇప్పుడు మనకు గనక పిఎఫ్ ప్రైవేట్ కంపెనీలు ఎట్లా తీసుకుంటారు, మన దగ్గర నుంచి 8% తీసుకుంటారు, వాళ్ళు 8% లేకపోతే 10 తీసుకుంటే 12 తీసుకుంటారు. ఇట్లాంటి డబ్బులు కలిపేసేసి మనకి అది ఇస్తారు, అదే ఇచ్చేది మనకి. అంతే తప్పించి అదనంగా ఏమేవారు ప్రైవేట్ దానికి. వీళ్ళకి కూడా సిపిఎస్ అంటే అట్లాంటిదే, వాళ్ళ దగ్గర నుండి కలెక్ట్ చేసిన దానికి ప్రభుత్వం నుంచి అంతే వాటా ఇచ్చి వేయటం. అదే పిఎఫ్ సిస్టమ్, ఇది ఇదివరకు సిస్టమ్ అయితే ఫైనల్ గా రిటైర్ అయిన తర్వాత 50% ఆఫ్ శాలరీ, లాస్ట్ శాలరీ. కొంతమందికి అయితే 10 లక్షల రూపాయల జీతాలు ఉంటే 5 లక్షల రూపాయల కల్లా 5 లక్షల జీతాలు ఉన్న వాళ్ళకి 2.5 లక్షలు వస్తారు. ఆ టైప్ లో బెనిఫిట్స్ అంటే ఆషామాషి కాదు కదా. ప్లస్ మళ్ళీ ఫస్ట్ క్లాస్ మెడికల్ ఫెసిలిటీలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ప్రభుత్వాలకు భారం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే 2 రకాలు, ఒకటి ఇప్పటికిప్పుడు